ఇప్పుడు ప్రస్తుతం ఏ ఏ రంగాలైతే ఉన్నాయో ప్రపంచంలో అన్ని రంగాలలోకి మహిళలు వచ్చేసారు. అన్ని రంగాలలో ఉన్నతోన్నతమైనటువంటి పదవులలో అద్భుతంగా వాళ్ళు వాళ్ళ యొక్క విధులను నిర్వర్తిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడున్నటువంటి తరుణంలో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కావచ్చు, వాళ్ళు చేసేటువంటి వర్క్లో స్ట్రెస్ ఎక్కువైపోయి ఇప్పుడు ఆ గణాంకాలను చూస్తే కనుక గణనీయమైనటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు ప్రతి మహిళ, ఎక్కువ శాతం మహిళలు. మరి వీటి నుంచి వాళ్ళు ఆరోగ్యవంతంగా జీవించాలంటే వారు ఏం చేయాలి? ధ్యానం చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి, చెప్పానుగా పాజిటివ్గా ఉండాలి. ఓకే, ఇవే దాని గుణాలు అంతే. తిండి ఒక్కటే రక్షించలేదు కదా మనిషి, మన ఆలోచనలు కూడా ఉంటాయి కదా. అవును, తిండికి తగ్గ ఆలోచనలు ఉంటాయి. తిండి ఫస్ట్ వదిలేస్తాం, తర్వాత ఆలోచనలను బాగు చేసుకోవాలి. స్ట్రెస్ తగ్గిస్తుంది. దానికి స్ట్రెస్ తగ్గించాలంటే ధ్యానం చేయాలి. ఓకే, ధ్యానం చేస్తే మళ్ళీ జ్ఞానం కావాలి అంటే మంచి పుస్తకాలు చదవాలి. మంచి పుస్తకాలు చదివి మంచి పాజిటివ్ వైబ్స్ సంపాదించాలంటే పాజిటివ్ వాళ్ళతో తిరగాలి. ఇవన్నీ ఒకటికి లింక్, ఇంటర్లింక్డ్ అంతా. ఎస్, ఇవన్నీ కుదిరాయంటే హ్యాపీ లైఫ్. ఎంతన్నా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు పత్రి గారు ఎంత వర్క్ చేస్తున్నారు? చాలా వర్క్ చేస్తారు. మరి ఎలా చేస్తున్నారు ఆయన ఆ వయసులో? నాన్ వెజిటేరియన్ తింటారా, లేకపోతే బలమైన ఫుడ్ తింటారా, డాక్టర్ల చుట్టూ తిరుగుతారా, పిచ్చి ఆలోచనలు చేస్తారా, ఒకళ్ళకి ఏమైనా తప్పుడు సలహాలు ఇస్తారా? సో ఎందుకు ఎలా తిరగగలుగుతున్నారు? మరి ఒక్క నిమిషం కూర్చోకుండా తిరగగలుగుతున్నారు. మంచి సలహాలు ఇస్తూ, మంచి ధ్యానం చెప్తూ, ఎక్కడున్నా సరే, ఎప్పుడు చూసినా సరే ధ్యానం తప్ప ఇంకేం మాట ఆయన నోట్లోంచి రాదు. కనుక ఎవరైనా సరే, ఇది మహిళగానే కాదు, పురుషుడనే కాదు, ఎవరైనా మంచిగా బతకాలి అంటే ఫస్ట్ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద మంచి ఫుడ్ ఉండాలి, ఫ్రెష్ ఫుడ్ ఉండాలి. ఎప్పుడో ఫ్రిడ్జ్లో పెట్టి 4 రోజులాగా తినేది కూడా నాన్ వెజ్తో సమానమే. బాగా చెప్పారు.